కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి. మన దేశంలో చదువుతో పాటు చట్టం కూడా నేర్పించాలి. చదువు రాకపోయినా చట్టం కోసం తెలిసి ఉండాలి. చట్టం కోసం ఇంట్లో చెప్పరు, స్కూల్లో చెప్పరు, టీవీలో చెప్పరు, బయట చెప్పరు. వాళ్ళ కోసం చేసిన చట్టాలు వారికి తెలియకపోతే ఎలా అని ప్రశ్నించే సినిమే కోర్ట్. మార్చి 14న థియేటర్లో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సినిమా ఇప్పుడు ఏప్రిల్ 11 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే 2013లో విశాఖపట్నం జరిగే ఈ కథలో జాబిలి అలియాస్ శ్రీదేవి అనే ఒక 17 ఏళ్ల అమ్మాయి చందు అలియాస్ రోషన్తో ప్రేమలో పడుతుంది. రోషన్ కూడా జాబిలిని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న మంగపతి అలియాస్ శివాజీ జాబిలికి మేనమామ. చందుని జైల్లో పెట్టించి పోక్సో కేసు పెడతాడు. దీన్ని వాదించడానికి దాము అలియాస్ హర్షవర్ధన్ని లాయర్గా మంగపతి పెడతాడు. చందు కేసు వాదించడానికి చందు తల్లిదండ్రులు మరియు స్నేహితులు వడ్లమల్లి శ్రీనివాస్ను లాయర్గా పెడతారు. కానీ దాము మరియు శ్రీనివాస్ కాంప్రమైజ్ అయ్యి చందుని 14 సంవత్సరాలు జైల్లో ఉండేలా ప్లాన్ చేస్తారు. చివరగా జడ్జిమెంట్ వచ్చే రోజున సూర్యతేజ అలియాస్ ప్రియదర్శి చందు కేసును వాదించడానికి ముందుకు వస్తాడు. దీంతో చందు కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. దాము ప్రవేశపెట్టిన ప్రతి సాక్ష్యాలని తేజ క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు. కేసు చందు గెలుపొందిన నేపథ్యంలో మంగపతి ఒక బలమైన వీడియో సాక్ష్యాన్ని కోర్టులో పెడతాడు. దీంతో చందు మోసం చేశాడంటూ తేజ కేసును వదిలేసి వెళ్ళిపోతాడు. చివరికి చందు మరియు తేజ కేసు గెలిచారా లేదా, పోక్సో చట్టం కింద చందుకి 6 పడేలా చేసింది లేదని తెలుసుకోవాలంటే ఈ కోర్టు సినిమా చూడాల్సిందే. యాక్టర్ పర్ఫార్మెన్స్ ప్రియదర్శి నటుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే న్యాచురల్ యాక్టింగ్తో అదరగొట్టేస్తాడు. జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ఒదిగిపోయాడు. కోర్టులో ఆయన వినిపించే వాదనలు ఆకట్టుకుంటాయి. ఆయన ప్రదర్శించే హావభావాలు తన నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు. హర్ష రోషన్ పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన హర్ష రోషన్ ఈ సినిమాలో చందు పాత్రను పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. శ్రీదేవి జాబిలుగా కొత్త అమ్మాయి శ్రీదేవి తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. శివాజీ ఈ సినిమాలో పాత్రలకి ఎవరికి నచ్చిన పాత్ర శివాజీదని చెప్పాలి. తెరపై ఆయన పండించిన విల్లిజం సినిమా స్థాయిని పెంచింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో శివాజీ కనబడడు, కేవలం మంగపతి మాత్రం కనబడతాడు. హర్షవర్ధన్ లాయర్ దాముగా మంచి నటన కనబరిచారు. సాయి కుమార్, రోహిణి, శుభ్లాక్ సుధాకర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మీద చక్కగా నటించారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ డైరెక్షన్ దర్శకుడు రామ్ జగదీష్ ఎంచుకున్న పోక్సో చట్టం టాపిక్ చాలా సెన్సిబుల్. ఎక్కడ అసభ్యతకు తావలేకుండా చాలా సింపుల్గా అందరికి అర్థమయ్యే రీతిలో టాపిక్ని చర్చించాడు. ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. అయితే స్క్రీన్ ప్లే మాత్రం ఊహకందేలా సాగించాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీను మన ఊహకందేలా సాగుతుంది. అలాగే లవ్ స్టోరీని కూడా రొటీన్గా చూపించినప్పటికీ కేసు అవుతున్న మధ్య మధ్యలో చూపించే వల్ల లవ్ స్టోరీ బోర్ కొట్టకుండా చూపించారు. చందుపై పోక్సో కేసు నమోదైన తర్వాత కథనపై ఆసక్తి పెరుగుతుంది. బెయిల్ కోసం ప్రయత్నించి ప్రతిసారి చట్టంలో లొసుగులు ఉపయోగించుకుని లాయర్ దాము అడ్డుపడే విధానం ఆకట్టుకుంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్లో అవన్నీ అబద్ధాలని తేలిపోతాయని తెలిసిన తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ మొత్తం కోర్టు వాదన చుట్టూ తిరుగుతుంది. కొన్ని చోట్ల ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి. చిన్న చిన్న ట్విస్టులు కూడా ఎంటర్టైన్ చేస్తాయి. ఎమోషన్ సీన్లు బలంగా రాసుకున్నాడు. క్లైమాక్స్లో న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. సాంకేతికంగా సినిమా బాగుంది. విజయ్ బోల్కానిన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి మరో ప్రధాన బలమైంది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. చివరగా కోర్టు సినిమా చట్టంలో ఉండే కొన్ని లోపాలను ప్రశ్నిస్తుంది. చట్టం అడ్డుపెట్టుకొని కొంతమంది వ్యక్తులు తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో చూపించింది. మంగపట్టి లాంటి వ్యక్తులు ఆడవాళ్ళని చూసే తీరు, వాళ్ళు ఏ విధంగా ఉండాలో చెప్పిన తీరు విషయంలో కొంత భిన్నాభిప్రాయాలు చూపించారు. ఒక సన్నివేశంలో ఒక జడ్జ్ చందుని నువ్వేం చదివావు అని అడగగా ఇంటర్ ఫెయిల్ అయ్యానని చెప్తాడు. దాంతో ఆ జడ్జ్ చందుకి 14 రోజులు రిమాండ్ విధిస్తుంది. దీన్ని బట్టి చదువు యొక్క ఆవశ్యకత గురించి చెప్పడానికి దర్శకుడు 2-3 సన్నివేశాలు చూపించడం అందరినీ ఆకట్టుకుంటుంది. చివరగా కోర్టు సినిమా అందరూ చూడవలసిన సినిమా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.